శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, యాంకర్ సుమ ఇంటికి పోలీసులు అనే వార్త మీడియాలో సంచలనం రేపుతోంది. ఎందుకు అసలు వెళ్లాల్సి వచ్చింది? ఏంటి ఆ ల్యాండ్ గొడవ ఏంటి? దీనికి సంబంధించి ప్రీవియస్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ కామెంట్స్ చేసినవి ఉన్నాయి. ఈ లిటికేషన్లో ఉన్న దాన్ని అమ్మటం జరిగిందా రాజీవ్ కనకాల, లేదంటే ఇది వాళ్ళ ఫాదర్ చేసిందా? ఏంటి మేడం క్లారిటీ ఏంటి? క్లారిటీ అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇందులో క్లారిటీ కనిపించట్లేదండి. ఇక్కడ తప్పు ఎవరిది అంటే మీరు చెప్పలేరు. ఒకటి, వాళ్ళ తండ్రి దేవదాస్ కనకాల గారు బతికున్నప్పుడు ఈ ప్లాట్ అంతా అంటే వెంచర్ చేసినట్టున్నారు ఆయన. ఓకే, ఈ వెంచర్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ పోలీసులు వచ్చిన ఇష్యూ ఏదైతే మీరు తీసుకున్నారో, సుమ ఇంటికి పోలీసులు అనే కంట రాజీవ్ కనకాల ఇంటికి పోలీసులు అంటే బాగుండేది. ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి ఆవిడ పేరు పెట్టుంటారు. ఎందుకంటే ఆ మావగారికి సంబంధించి కొడుకే కదా చూసుకుంటాడు. సుమకి ఆ ఆస్తితో సంబంధం ఉందో లేదో మనకు తెలియదు. సో ఏదేమైనా ఇవాళ వెంచరు సినీ నిర్మాత ఎవరైతే ఉన్నారో విజయ్ చౌదరి అనే అతనికి ఒక ప్లాట్ ఇతను అమ్మారు. ఎవరు? రాజీవ్ కనకాల అని మనకు వచ్చిన న్యూస్. సో అది అమ్మినప్పుడు ఆ విజయ్ చౌదరి అనే ఆయన శ్రవణ్ రెడ్డి అనే ఒక వ్యక్తికి అమ్మారు ఆ ప్లాట్ని. అమ్మాక అతను డబ్బంతా కట్టాక పొజిషన్ ఇవ్వట్ల. సో అతను చాలా తిరిగి ఉంటాడు, కష్టపడి ఉంటాడు. అవన్నీ అయ్యాకే పోలీసులను ఆశ్రయించి ఉంటారు. సో పోలీసుల దగ్గర ఎప్పుడైతే కంప్లైంట్ వెళ్ళిందో పోలీసులు ఇవాళ సుమగారింటికి వచ్చి ఉంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఆ వెంచర్లో మీరు అన్నట్టుగా గతంలో చాలామంది సినీ సెలబ్రిటీస్ అక్కడ కొనుక్కుని ఆ పొజిషన్ రాక అవస్థపడ్డారని తెలుస్తోంది. ఉదాహరణకు అన్నపూర్ణమ్మ గారు, ఇంకా అలా చాలామంది ఉన్నారని మనం విన్నాం, మనకు తెలీదు. సో అసలు ఒక లిటిగేషన్లో ఉండే ఒక స్థలాన్ని వెంచర్స్ వేసి అమ్మినప్పుడు ఎవరు? దేవదాస్ కనకాల గారు. ఆ తర్వాత మళ్ళా దాన్ని కొడుకు ఎలా అమ్మారు అంటే వదిలించుకోవాలనుకుని అమ్మారా? ఆ వదిలించుకోవడంలో ఆ అమ్మిన అతను దీన్ని ఎన్కాష్ చేసుకుని ఆయన దాన్ని ఇబ్బంది పెడుతున్నారా? ఇక్కడ రాజీవ్ కనకాల తప్పు ఉందా? లేదు విజయ్ చౌదరి గారి తప్పు ఉందా? లేదు అసలు దేవదాస్ కనకాల గారి సమస్య ఇది. ఇక్కడ ఇది చాలా తేలాలండి. అంటే చాలా సున్నితంగా ఉన్నట్టుగానే ఉంది, కానీ చాలా చిక్కుముడులతో ఉంది ఇది. ఓకే, అంటే అసలు మనం ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఇంకా ఇప్పుడు చాలా బెటర్ అయింది మనకి. హైదరాబాద్ చెప్పాలంటే, ఒకప్పుడు మీరు ఇక్కడ ప్రాపర్టీ కొన్నారంటే ఒక ప్రాపర్టీ ఓ 10 మందికి అమ్ముంటాడు ఆ సదరు వ్యక్తి. ఎప్పుడు లిటిగేషన్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు నెమ్మదిగా అది ఒక సెటిల్మెంట్స్కి వచ్చాయి చెప్పాలంటే. ఇప్పుడు రకరకాల రీజన్స్ తోటి మనకి. సో ధరణి అని పెట్టారు, అంతకుముందు ఇంకేదో పెట్టారు, ఇప్పుడు ఇంకేదో పెట్టారు. అంటే ప్రభుత్వం దృష్టి పెట్టడంతో కొంచెం బెటర్ అయింది ఇది. కానీ ఇది సరిపోదు. నేనంటాను, రాజీవ్ కనకాల గారు ఒకవేళ తండ్రి గారు చేసిన తప్పిదమైనా మనకు తెలియదు, ఒప్పైనా తప్పైనా ఏదైనా కూడా ఈయన భుజస్కంధాల మీదకి తీసుకుని దాన్ని ఏమైనా పరిష్కరించుకోగలరా? ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మీరు ఉన్నప్పుడు ఇలాంటివి చిన్న విషయాలుగా ఉన్నా కూడా ఇది మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు చేసిన దానికి నేనేం చేస్తాను అన్నప్పుడు మరి ఈయన వెంచర్లో వేలు ఎలా పెట్టారు? ఈయనే అమ్మారా? విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల కనుక అది అమ్మి ఉంటే ఖచ్చితంగా రాజీవ్ కనకాలకు కూడా బాధ్యత ఉంటుంది. అంటే నేను అది ఏ రకంగా ఉంది మనకు ఆ పేపర్స్ చూస్తే కానీ తెలియదు. ఒకవేళ వీళ్ళ దగ్గరే లిటిగేషన్ ఉండే ల్యాండ్ విజయ్ చౌదరి గారు కొనుక్కుని ఉంటే ఖచ్చితంగా అది రాజీవ్ కనకాల గారి బాధ్యత అవుతుంది. కాదు, అంతా క్లియర్గా ఉంది, నేను అమ్మినప్పుడు ఏ సమస్య లేదు, అమ్మాక ఆయన పొజిషన్ ఇవ్వలేదు అనుకుంటే అది విజయ్ చౌదరి గారి సమస్య అవుతుంది. ఏది ఏమైనా అసలు ఇవాళ మనం స్థలాలు కొనుక్కునేటప్పుడు ఎవరైనా సరే, సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కావచ్చు, లేదు మామూలు వాళ్ళం కావచ్చు, ప్రతి వాళ్ళం కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలండి. హైదరాబాద్లో భూములు కొనేటప్పుడు మనం తొందరపడి కొనకూడదు. ఫర్దర్గా ఎలాంటి ఇబ్బందులకు గురవుతామో మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ సుమ పేరు మాత్రం మనకి ఛానల్స్లో బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే ఆవిడకి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు. ఒక సెలబ్రిటీ అయ్యాక ఇలాంటివి రావడం సహజం. సో దీన్ని రాజీవ్ కనకాల గారు పరిష్కరించుకుంటే బాగుంటుంది.